కులగణనతోనే బీసీలకు సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మురళీ నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీ నేతలతో కులగణనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ నెల 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టుకున్న కులగణన సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే పారదర్శకంగా చేపట్టింది. దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ సమీక్షలో అఖిలపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా 137 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక పోటీ అభివృద్ధి పడుతున్న దేశాలతో పోటీ పడే దిశలో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర ఉద్యమం నుండి మొదలుపెట్టి మరి ఈ రోజు దాకా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు మరి దాదాపుగా అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల్లో ఆర్థిక సమానత్వం కోసం అన్ని విధాలుగా ముందు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని ఉన్నప్పుడు హరిత విప్లవం కావచ్చు, పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, అందులో భాగంగానే మరి వ్యవసాయం, విద్య, పరిశ్రమలు అన్ని అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రజలు అందించింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్, ముఖ్యంగా 137 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్